బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని జాగృతి మరియు యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ సల్వచారి ఆధ్వర్యంలో పోస్టర్ ని కామారెడ్డి ఆర్బీ గెస్ట్ హౌస్ లో విష్కరించారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ సల్వచారి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6 తేదీలలో 3 రోజుల పాటు 72 గంటల బీసీ బిల్లు సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తుందని, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బిల్లు అమలైందని చెప్పుకుంటున్నాడు తప్ప ఇప్పటి వరకు బీసీ బిల్లు ఆమోదించినట్లు చెప్పడం లేదని, బీసీల యొక్క 42% అమలుకై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తుందని, దీనికి బీసీ ముద్దు బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి గడ్డపైన బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇక్కడే చెప్పాడు కాబట్టి అదే మాట నిలబెట్టుకోవాలని బీసీలకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తుందని అన్నారు. అందుకని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, విశ్వ బ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, విష్ణుచారి, గణేష్ గౌడ్, కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్, జొన్నల రాము, రమేష్, చంద్రం, స్వామి, అంజీ పాల్గొన్నారు. జై జాగృతి, జై యూపీఎఫ్. వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం. ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తాం, బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా, తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేవీటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారనుకున్నాం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం. అది కూడా కాలయాపన చేస్తూ 1-2 రోజులు, వారం రోజులు అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపిర్రు. పెద్ద ఎత్తున ఒక 50 సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు. అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నాడే తప్ప బీసీల పక్షాన లేడు. మొన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, మా బీసీ పర్సెంట్ 42% అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉందా లేదా తెలియదు, ముస్లింల వాటా ఇస్తారా లేదా తెలియదు. మరి బీజేపీలు చెప్పిర్రా మీకు ఇవ్వద్దని, ఇయ్యమని చెప్పిర్రా, మరి మీరిద్దరు పదుకొని మాట్లాడుతుర్రా? అసలు మా వాటేంటో మేమేంటో మాకంత తెలియజేయండి. మా విషయం అసలు విషయమే తెలియజేసలేరు. మీరు తెలియజేయకుండా ఈనాడు తాత్సార్యం చేస్తూ ఢిల్లీకి పోదాం అందరం రాండంటారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి తీసుకుపోతారా? ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా? ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా? అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా? ఏదో కూర్చొని క్యాబినెట్ పెట్టి సుత్తి చెప్పినట్టు చెప్పి తాత్సారం చేసి పక్కకు జరిగిరు మొన్న. అది కాదు మీరు చేయాల్సిన విషయం. అయ్యా మేము అఖిలపక్షాన్ని వేస్తున్నాము, ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారికి అందరినీ తీసుకుపోతాము, అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేదు. రండి మీరు ఇష్టం వచ్చినట్టు, ఎవరంతలకు వాళ్ళు రండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రాం ఒక తీరు ఉంటుంది. మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి. అది కూడా చేయలేదు. ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. మేము అనగదొక్క వాళ్ళం కాదు, అనగదొక్కబడే వాళ్ళం కాదు. బాల్ ఎట్లా కింద కొడితే డబల్ ఎగురుతారు, అంతకు ట్రిపుల్ ఎగురుతాం మేము. అయ్యా, ఈనాడు కామారెడ్డినే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా కడుపు బాధ, కడుపు మంట. కామారెడ్డి ప్రజలు అర్థం చేసుకున్న వాళ్ళను మా బీసీల ఓట్లు నీకేసి గెలిపించినాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు పెట్టినాం. ఇవాళ బీసీలో మోసపోయినాం. ఎంతగానో మోసపోవాలి. రేపు సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ, జెడ్పీటీ ఎన్నికలకు మీరు మా 42% మా బీసీలకు ముస్లిం కాకుండా మా 42% మాకు ఉందా లేదా తెలియజేయాలి. తెలియజేసి వెంటనే మీరు ఎలక్షన్ పెట్టాలి. లేకుండా మా ఎలక్షన్లకు మీరు పోగలిగితే మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని గౌరవం చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈనాడు ఇదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు సర్పంచులకు దాళ్లకు ఎన్నికలు జరగకుంటే వాళ్ళు ప్రత్యేకంగా నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేసేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి పోయినటువంటి బిల్లును వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిపించారు. మీరు మీద ఆ విధంగా చేస్తారా, లేక తాత్సారం చేస్తారా? ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు? కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది, మీరేమో కోర్టుకు ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు. ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మా పక్షాన మీరు ఉన్నారా లేదా? అసలు ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా? అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం, మీరిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. బహుజనుల పక్షాన నిలబడినటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో 4, 5, 6, 7 తారీఖు నాడు 72 గంటల నిరాదీక్ష చేస్తున్నది. ఆ నిరాహార దీక్షకు బహుజనుల పక్షాన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము. నేను కో కన్వీనర్, నా పేరు నెల్లూరు సల్వాచారి, రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల్ని, కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. నేను ఈనాడు కామారెడ్డికి వచ్చి బహుజనుల పక్షాన నిలబడి మా కవితమ్మకు అందరూ గ్రామ, మండల, అన్ని తాలూకా జిల్లా స్థాయిల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేయాలని నా జాగృతి మిత్రుల ద్వారా, యూపీఎఫ్ మిత్రుల ద్వారా, బహుజన సంఘాల మిత్రుల ద్వారా అందరినీ కూడా మద్దతు వేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. జై తెలంగాణ, జై పులే, జై బీసీ, జై భీమ్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లాకు ఇచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ తరఫున సలచారణ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఏదైతే బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవితక్క పోరాటం చేస్తుందో ఆ బీసీ బిల్లు సాధనకై ఆగస్టు 4, 5, 6, 7 తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది. కావున దయచేసి అందరూ సహకరించాలి. అక్క అందరి కోసం, బీసీ, ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున దాదాపు 3 రోజులు 72 గంటల నిరాహార దీక్ష సాధిస్తుంది. కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు 42% వచ్చేదాకా కవితక్క పోరాటం ఆగది. అదేవిధంగా మా తెలంగాణ జాగృతి సైన్యం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎక్కడికక్కడ సంధింపజేస్తాం. గవర్నమెంట్ కూడా అవసరమైతే గద్దె దింపడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అక్క ఏ విధంగా సూచయిస్తే తప్పకుండా అక్క మేరకు మేము జాగృతి కార్యకర్తలను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు అక్కగారు ప్రచార చైతన్య రథాలు ప్రారంభించి 33 జిల్లాలో ఈ విధంగా కాన్ఫరెన్స్ పెట్టేసి మీటింగ్ అరేంజ్ చేసేసి ప్రతి ఒక్క జిల్లాకు ఇప్పుడు అన్నవాళ్ళు నిజామాబాద్కి వెళ్తున్నారు. వెంబడినే 33 జిల్లాలు పోస్టర్ ఆవిష్కరణ వేసుకొని భారీ ఎత్తున జన సమీకరించి ఇందిరా పార్క్ దగ్గర 4, 5, 6 తేదీన దానికి నిరాహార దీక్ష చేపడుతున్న కవితకు మద్దతుగా అందరూ బీసీ, ఓసీ, మైనార్టీ అన్ని కుల సంఘాలు అందరూ కలిపి రావాలని చెప్పేసి అక్కగారికి సహకరించి విజయవేశం చేయాలని చెప్పేసి చెప్తున్నా. ముఖ్యంగా జాగృతి తెలంగాణ జాగృతి 2006 స్థాపించింది కవితక్క. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేపట్టింది. దాని ద్వారా 1856 మంది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశాలు ఎంతో మందికి లభించినాయి. కాబట్టి
అదేవిధంగా దీన్ని అది ఇప్పుడు పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారు. కానీ కవితక దాదాపు ఎప్పుడో పెట్టేసింది 2006 19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి స్వతంత్రంగా సేవా సంస్థలో ఉండి అక్క జాగృతిని వదులుకోకుండా అక్క కోసం కార్యకర్తలు మాలాంటి కార్యకర్తలు అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క తూద తప్పకుండా ఏ విధంగా మాట ఇచ్చిందో దానికి నిలబెట్టుకున్న రకం కానీ మాట తప్పే ప్రసక్తి లేదని చెప్పేసి కవితక్క తరఫున మేము జాగృతి పక్షాన చెప్తున్నాం. అదేవిధంగా అక్కకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. అన్ని కులాలు ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతుంది, ఓబీసీల కోసం కొట్లాడుతుంది. మాయ మాటలు చెప్పి ఈ రోజు కామారెడ్డి ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండు. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ దానికి ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టింది కవితక్క. శుభం కన్వెన్షన్ హాల్లో అక్కడ కాన్ఫరెన్స్ పెట్టేసి అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. మధ్య పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ రాలేదు, ఇప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు అని స్థానిక సంస్థల ఎలక్షన్ కి రాకుండానే దానికి పెడుతున్నాడు. ఆగస్టు 5వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ దీక్ష చేపట్టబోతున్నారు. ఎందుకు కవితక్క వణుకు పుడుతుంది. ఒక తెలంగాణ పార్లమెంట్ లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్లమెంట్ ఏంటంటే తెలంగాణ ఒక మహిళ ఆడపడచ్చు అని చెప్పేసి మన గౌరవ కవితక్క గారు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే కవితక్క హామీ ఇచ్చిందో మెడల్ మంచైనా సరే గవర్నమెంట్ దించైనా సరే 42% రిజర్వేషన్ అందరికీ రావాలి, సమానంగా అందరు లీడర్ కావాలని చెప్పేసి మొన్న కూడా మన ఎన్ కన్వెన్షన్లో ఎన్ కన్వెన్షన్ కొంపల్లి దగ్గర ఎన్ కన్వెన్షన్ మీటింగ్ కూడా లీడర్ ప్రతి ఒక్క నాయకుడు కూడా లీడర్ కావాలని చెప్పేసి కవితక్క భారీ ఎత్తున సక్సెస్ అయిన ప్రోగ్రామ్. దానికి కవితక్క వచ్చేసింది. ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి అక్కకు మద్దతు తెలిపారు. అక్క మేము వెంట మేము ఉన్నాం అని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. అక్క ఒకటే కాబట్టి అక్క వెనుక ఉన్నది ఒకటే అనుకుంటున్నారు. కానీ అక్క ఒక్క పిలుపు ఇస్తే జాగృతి కార్యకర్తలు ఎక్కడికైనా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క పూర్తి తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ గమనించాలి. అక్క మన అందరి కోసం కొట్లాడుతుంది, ఒక కవితక్క కోసం కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. అన్న చెప్పినట్టు ఓన్లీ కవితక్క ఓసీ కాబట్టి ఓసీ బిడ్డ కవితక్క గురించి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే ఓసీ గురించి అయితే కవితక్క మాట్లాడితే మా తప్పేముంది. బీసీ గురించి అన్ని కులాల గురించి మాట్లాడుతుంది. సబ్బండ వరన్న కులాల కోసం కవితక్క కొట్లాడుతుంది. ఓన్లీ ఓసీ కోసం కొట్లాడతలేదు కదా. బీసీ, ఓసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలు 136 కులాల కోసం కవితక్క కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి మిత్రులు అందరూ గమనించాలి. తెలంగాణ జాగృతి అందరి కోసం కొట్లాడుతుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థ అధ్యక్షురాలు కవితక్క కోసం అందరి కోసం కొట్లాడుతుంది. కాబట్టి ఇటువంటి అన్నగారు చెప్పినట్టు దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎలక్షన్లలో కూడా తెలంగాణ జాగృతి జెండా ఎగరేస్తాం. పల్లె జాగృతిగా మారి జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్. జై జాగృతి, జై జాగృతి, జై యూపీఎఫ్, జై యూపీఎఫ్. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. और एक टक्का बिजली का, और एक टक्का बिजली का, एक टक्का बिजली का, एक टक्का बिजली का, एक टक्का बिजली का. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.